డొనాల్డ్ ట్రంప్తో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మాటల యుద్ధంతో ఖనిజాల ఒప్పందం ఆగిపోయింది. అక్కడ ఎదురు దెబ్బలు తగలడంతో యూరోప్నే నమ్ముకున్నాడు జెలెన్స్కీ. ఉక్రెయిన్కు రక్షణ కల్పించాల్సిందేనని యూరోప్ దేశాలు నినాదిస్తున్నాయి. పుతిన్ జెలెన్స్కీకి అనుకూలంగా ఉండే శాంతి ఒప్పందాన్ని రూపొందించాలని యూరోప్ నాయకులు నిర్ణయించారు. ఉక్రెయిన్కు శాంతి దళాలను పంపేందుకు ఓకే చెప్పారు. అయితే ట్రంప్ కాదన్న దానికి యూరోప్ దేశాలు ఎందుకు మద్దతిస్తున్నాయి? పుతిన్ అంటే యూరోప్ దేశాలకు భయం ఎందుకు? ఉక్రెయిన్ భద్రత హామీకి ట్రంప్ ఎందుకు నిరాకరించాడు? ఉక్రెయిన్ యూరోప్ వాస్తవ పరిస్థితులపై ప్రత్యేక కథనం. వాచ్ దిస్. ఉక్రెయిన్కు యూరోప్ రక్షణ కల్పించగలదా? ట్రంప్ను యూరోప్ దేశాలు ఎదుర్కొంటాయా? యూరోప్ దేశాలను టెన్షన్ పెట్టే అంశం ఏది? ఉక్రెయిన్ను అమెరికా అధ్యక్షుడు తట్టాబుట్టా సర్దుకోమంటున్నాడు. జెలెన్స్కీ ఇక నీ ఆటలు సాగవని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఉక్రెయిన్కు ఆయుధాలిచ్చేది లేదని తెగేసి చెబుతున్నాడు. తాను చెప్పినట్టు వింటేనే ఉక్రెయిన్ ప్రశాంతంగా ఉంటుందన్నాడు. తప్పడడుగులు వేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని వార్నింగిస్తున్నాడు. నీవు సాయం చేయకపోతే పో, యుద్ధాన్ని మాత్రం ఆపేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నాడు. ఒకవేళ శాంతి చర్చలు జరిగితే తమకు ప్రాధాన్యం కల్పించాల్సిందేనని పట్టుబడుతున్నాడు. తాము లేకుండా జరిపే ఎలాంటి శాంతి చర్చలనైనా తిరస్కరిస్తామని జెలెన్స్కీ తేల్చి చెబుతున్నాడు. అమెరికాలోని అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్లోనే నేరుగా ట్రంప్తోనే మాటల యుద్ధానికి దిగాడు. ట్రంప్ హుంకరిస్తే తాము భయపడమని జెలెన్స్కీ చెప్పాడు. మీడియా ముందే ట్రంప్ విషయంలో జెలెన్స్కీ మాటకు మాట సమాధానమివ్వడంతో ప్రపంచ నాయకులు ఔరా అంటూ ముక్కును వేలేసుకున్నారు. ట్రంప్ను వ్యతిరేకించేవారు జెలెన్స్కీని చూసి ఆడు మగాడ్రా బుజ్జి అంటున్నారు. ట్రంప్ను అభిమానించేవారు మాత్రం జెలెన్స్కీకి మైండ్ మోకాల్లోకి వచ్చిందని మండిపడుతున్నారు. జెలెన్స్కీ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా జెలెన్స్కీ మాత్రం తాను తప్పు చేయలేదంటున్నాడు. ఉక్రెయిన్ కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని చెబుతున్నాడు. అసలు జెలెన్స్కీ ధైర్యం ఏమిటి? ఎందుకలా మాట్లాడాడు అంటే దీనికి సమాధానం యూరోప్. వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ సమావేశం మాటల యుద్ధంతో ముగిసింది. ఆ సమావేశం అలా ముగిసిందో లేదో వెంటనే యూరోపియన్ దేశాల నాయకులు అప్రమత్తమయ్యారు. జెలెన్స్కీ అమెరికా నుంచి నేరుగా లండన్ చేరుకున్నాడు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్తో సమావేశమయ్యాడు. ట్రంప్తో సర్వం కోల్పోయాడనుకున్న జెలెన్స్కీకి బ్రిటన్ ఊరటనిచ్చింది. ఉక్రెయిన్కు $310 కోట్ల విలువైన రుణాలనిచ్చేందుకు యూకే ప్రధాని కీర్ స్టామర్ అంగీకరించాడు. ఆ తర్వాత లండన్లో నిర్వహించిన యూరోప్, కెనడా దేశాలకు చెందిన 18 మంది నాయకుల సమావేశానికి జెలెన్స్కీ హాజరయ్యాడు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందంపై కలిసి పనిచేయాలని యూరోప్ నేతలు తీర్మానించారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు యూరోప్ భారీ ఎత్తులు వేయాలని యూకే ప్రధాని స్టామర్ పిలుపునిచ్చాడు. అమెరికా ప్రమేయం లేకపోయినా తగు చర్యలు తీసుకోవాలన్నాడు. ఉక్రెయిన్కు న్యాయమైన శాశ్వత శాంతి కోసం కొత్త ప్రణాళికను యూరోప్ ఐక్యంగా రూపొందించాల్సిన అవసరం ఉందని స్టామర్ చెప్పాడు. ఉక్రెయిన్ విషయంలో యూరోప్ ఐక్యంగా ముందుకు సాగాలని స్టామర్ కోరాడు. నిజానికి యూరోప్ దేశాల్లో ఐక్యత ఏమాత్రం లేదు. పలు దేశాలు భిన్నమైన వైఖరులతో వ్యవహరిస్తున్నాయి. అందుకే స్టామర్ ఐక్యతకు పిలుపునిచ్చాడు. అయితే ట్రంప్ను కాదని ఉక్రెయిన్కు యూరోప్ నాయకులు ఎందుకు మద్దతునిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం యూరోప్ మ్యాప్ను ఒకసారి చూడాల్సిందే. యూరోప్కు రష్యాకు మధ్య ఉక్రెయిన్ ఓ రక్షణ కోట లాంటిది. ఉక్రెయిన్ సురక్షితంగా ఉన్నంతకాలమే యూరోప్ కూడా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకుంటే పుతిన్ నెక్స్ట్ టార్గెట్ యూరోప్ దేశాలే అవుతాయి. వాస్తవానికి చాలా యూరోప్ దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కూటమిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు నాటో భవిష్యత్తు కూడా గందరగోళంలో పడింది. నాటో కూటమి నుంచి అమెరికా బయటకు రావాలని ట్రంప్ మిత్రుడు ఎలాన్ మస్క్ లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కూటమికి జీడీపీలో 2% బడ్జెట్ కేటాయించకపోతే నాటో దేశాల రక్షణకు అమెరికా ఏమాత్రం రాదని ట్రంప్ కుండ బద్దలు కొట్టాడు. చాలా నాటో కూటమి సభ్య దేశాలు ఇప్పుడు 2% కేటాయిస్తున్నాయి. అయినా సరే అమెరికా వాటా ఎక్కువగా ఉంటోందని ఎలాన్ మస్క్ వాదిస్తున్నాడు. అమెరికా వ్యయాలను తగ్గించే డోజ్కు ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తున్నాడు. నాటో నుంచి అమెరికా తప్పుకుంటే భారీగా బడ్జెట్ మిగులుతుందని మస్క్ చెబుతున్నాడు. సో నాటో కూటమి దేశాలకు అమెరికా రక్షణ కల్పించకపోతే రష్యా నుంచి యూరోప్ దేశాలకు ముప్పు తప్పదు. ఇదే యూరోప్ దేశాలను కలవరపరుస్తోంది. అందుకే ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారీగా నిధులిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ట్రంప్తో జెలెన్స్కీ మాటల యుద్ధానికి అసలు కారణం ఉక్రెయిన్కు భద్రతా హామీ. అమెరికాకు అరుదైన ఖనిజాలనిచ్చేందుకు సిద్ధమని, బదులుగా తమకు రక్షణ కల్పించాలని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు. భద్రత కల్పించేందుకు ట్రంప్ నిరాకరించాడు. ఎందుకు ట్రంప్ నిరాకరించాడు అంటే ఉక్రెయిన్లో పశ్చిమ దేశాల దళాలు ఉండొద్దన్నదే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన డిమాండ్. నేటో కూటమిలోకి ఉక్రెయిన్ను చేర్చుకుంటే అమెరికా, యూరోప్ బలగాలు తమ సరిహద్దులోకి వస్తాయన్నది పుతిన్ టెన్షన్. అంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైన్యం తమకు పక్కలో బల్లెమవుతుందన్నది మాస్కో ఆందోళన. నేటో సభ్యత్వం ఉక్రెయిన్కు ఇవ్వొద్దనే డిమాండ్తోనే పుతిన్ యుద్ధానికి దిగాడు. అలాంటిది ఉక్రెయిన్కు అమెరికా భద్రతా దళాల్ని తరలిస్తామంటే పుతిన్ ఎందుకు అంగీకరిస్తాడు? ఆ హామీ ఇస్తే పుతిన్ యుద్ధాన్ని విరమించే అవకాశమే ఉండదు. ట్రంప్ హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు అన్నది అసాధ్యంగా మారుతోంది. అందుకే ఉక్రెయిన్ రక్షణ హామీ ఇవ్వలేదు. ఉక్రెయిన్కు ఇన్నాళ్లు అందించిన ఆయుధ సాయానికే ప్రతిగా ఖనిజాలను ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించాడు. కానీ ఆ తర్వాత ప్లాన్ మారింది. ఉక్రెయిన్ అమెరికా ఆధ్వర్యంలో పెట్టుబడులను పెట్టి ఖనిజాలను తవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకే జెలెన్స్కీ వాషింగ్టన్కు వెళ్లాడు. కానీ ఉక్రెయిన్కు భద్రతా హామీ ఇవ్వకపోతే ఖనిజ ఒప్పందంపై సంతకం చేసేదే లేదని జెలెన్స్కీ తెగేసి చెప్పాడు. భద్రతా హామీపై జెలెన్స్కీ ఎందుకంత పట్టుదలగా ఉన్నాడు అంటే దానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే కారణం. ఇప్పుడు ఉక్రెయిన్పై దాడికి ఆదేశించిన పుతిన్ భవిష్యత్తులో మళ్లీ దాడి చేయకుండా గ్యారంటీ ఇవ్వాలన్నదే జెలెన్స్కీ కోరుతున్న భద్రతా హామీ ప్రధాన ఉద్దేశం. నిజానికి యూరోపియన్ దేశాల నాయకులు కూడా జెలెన్స్కీ డిమాండ్కు మద్దతునిస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్పై దాడి చేయగలిగినది తమపై పుతిన్ దాడి చేయడానికి గ్యారంటీ ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. చాలా వరకు యూరోప్ దేశాల్లో ఒకప్పుడు సోవియట్లో భాగంగా ఉండేవి. అఖండ సోవియట్ యూనియన్ను తిరిగి స్థాపించాలన్నది పుతిన్ డ్రీమ్. అందులో భాగంగానే ఉక్రెయిన్ యూరోప్పై పుతిన్ కన్నేశాడని యూరోపియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమన్నది తెలియదు. కానీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయడం మాత్రం ఇదే రెండోసారి. పుతిన్ హయాంలోనే 2014లోనూ ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. అప్పట్లో క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుంది. ఆ తర్వాత శాంతి ఒప్పందంలో భాగంగా మరోసారి ఉక్రెయిన్పై యుద్ధానికి దిగమని పుతిన్ హామీ ఇచ్చాడు. కానీ మళ్లీ 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్కు ఆదేశించాడు. ఇప్పుడు కూడా మరోసారి ఉక్రెయిన్పై దాడి చేయమని పుతిన్ అంగీకరిస్తాడు. కానీ ఉక్రెయిన్తో పాటు యూరోప్ దేశాలపై పుతిన్ దాడి చేయడని గ్యారంటీ లేదని ఆయా దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు రక్షణ హామీని ఇవ్వాల్సిందేనని యూరోప్ దేశాలు పట్టుబడుతున్నాయి. ఉక్రెయిన్కు రక్షణగా శాంతి దళాలను పంపేందుకు సిద్ధమని యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ ఇప్పటికే ప్రకటించాయి. కానీ ఉక్రెయిన్కు ఎటువంటి పేరుతోనైనా సరే పశ్చిమ దేశాల దళాల రాకను తాము అంగీకరించేది లేదని మాస్కో స్పష్టంగా చెబుతోంది. అలా చేయడం అంటే రష్యాతో యుద్ధాన్ని కోరుకోవడమేనని క్రెమ్లిన్ వార్నింగ్ ఇస్తోంది. సో అటు ఇటు తిరిగి ఇప్పుడు ఉక్రెయిన్ వివాదం యూరోప్ మేడకు చుట్టుకుంటోంది. ట్రంప్ చెప్పినట్టుగా శాంతికి అంగీకరిస్తే యుద్ధం ఆగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకుంటే నష్టం ఏంటి అంటున్నాడు ట్రంప్. దాన్నే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నారు. పోనీ భూభాగం వదులుకునేందుకు ఒప్పుకున్నా భద్రతా హామీ లభిస్తుందంటే అదీ లేదు. కానీ అమెరికాను ఎదిరించి ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడం అసాధ్యం. ఈ విషయం యూరోపియన్ దేశాలకు కూడా తెలుసు. అందుకే ఉక్రెయిన్ రష్యాకు ఆమోదయోగ్యమైన శాంతికి యూరోప్ దేశాలు పిలుపునిస్తున్నాయి. మరి ఈ ఒప్పందం ఎటు దారి తీస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.